చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాను. హార్మోన్ వ్యవస్థ గురించి. అందులో ఒక్క ఇంపార్టెంట్ అంటే 1 or 2 చెప్తాను. బట్ కార్టిజోల్ గురించి కొంచెం ఎక్కువగా చెప్తాను. అంటే మొత్తం హార్మోన్ వ్యవస్థ అంతా గురించి కూడా కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో ఈరోజు మనకి చాలామంది ఏంటంటే, నేను బరువు తగ్గట్లేదు, నేను లావ్ అయిపోతున్నాను, నేను చాలా తక్కువ తింటున్నాను, అయినా కూడా లావ్ అవుతున్నాను, ఇట్లా చెప్తూ ఉంటాను. సో అసలు మొత్తం బాడీని అంతటిని ఓవరాల్గా కంట్రోల్ చేసేది ఏది అంటే హార్మోన్సే. హార్మోన్స్ యొక్క ఆ యొక్క ఇంబ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ వల్లనే ఈరోజు మనం లావ్ అవుతున్నా, సన్నం అవుతున్నాం. సో హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయంటే, డెఫినెట్లీ మనం 4 ఆప్టిమల్ హెల్త్లో 4 పిల్లర్స్ మనం కరెక్ట్గా చేయట్లేదు. అంతకుముందు చెప్పినట్లుగా ERN అని చెప్తా వస్తారు కదా, అంటే సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేకపోతే బావింగ్ సరిగా లేకపోవడము, యాటిట్యూడ్ సరిగా లేకపోవడము, రెస్ట్ సరిగా లేకపోవడము, అలాగే న్యూట్రిషన్ సరిగా లేకపోవడము, ఇవన్నీ కూడా కారణాలే. సో అంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు మాత్రమే కరెక్ట్గా మనకి హార్మోన్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. అసలు హార్మోన్స్ లేకపోతే ఈరోజు మీరు అవి కనుక సరిగా పనిచేయకపోతే ఈవెన్ గుండె సరిగా కొట్టుకోవడం కానీ, శ్వాసక్రియ జరగడం కానీ, ఇట్లా అనమాట. అంటే ఆకలి వేస్తుందని చెప్పడం కానీ, లేకపోతే శక్తిని ఖర్చు చేయమని చెప్పడం కానీ, లేకపోతే మన శరీర ఉష్ణోగ్రతలను పెంచడం తగ్గించడం కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చలి వేసినప్పుడు వెచ్చగా చేసేది కూడా థైరాయిడ్ హార్మోన్ కదండి. అలాగే చల్లగా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ అలాగే వెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని చెమటలు పట్టించి చల్ల చేసేది కూడా అదే హార్మోన్. ఇట్లాగా సపోజ్ మీరు ఒక గ్రెలుని తీసుకున్నారనుకోండి, ఆకలిగా ఉందని చెప్తుంది. అలాగే ఆ ఆకలిని శక్తిని ఖర్చు పెట్టమని చెప్పేది ఒక హార్మోన్. ఇట్లా ఏంటంటే అడ్రినలిన్ అనుకుంటే, అలా కాదు శక్తిని దాచిపెట్టని చెప్తుంది మళ్ళీ థైరాయిడ్. ఇలాగా రకరకాలుగా ప్రతి హార్మోన్ కూడా మన బాడీలో ఇంపాక్ట్ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను అంటే మనుషులు అనుకునేది అంటే ఆకలిస్తుంది కాబట్టి నేను ఎక్కువ తినేస్తున్నాను కాబట్టి కొవ్వులు పట్టేస్తున్నాయి, కొవ్వులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు. బట్ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మీ బాడీలో క్రొవ్వులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ ఆకలి వేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎంత ఎక్కువ కొవ్వులతో నిండిపోయి ఉంటారో బాడీలో అంత ఎక్కువ. అంటే సన్నగా ఉన్నవాళ్ళు లావుగున్నవాళ్ళు చూడండి, సన్నగా ఉన్నవాళ్ళు కొంతసేపు ఆకలికి ఆగలగారు, లావుగున్నవాడు ఆకలికి ఆగలేరు. ద రీజన్ బిహైండ్ ఈజ్ ఇదనమాట. సో ఇట్లా ఎన్నో విషయాలు ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. అయితే మీరు వీటిని మీరు కనుక కరెక్ట్గా అంటే మెటబాలిజం అంటారు, లేకపోతే దాంట్లో హార్మోన్ వ్యవస్థ అంతటిని కూడా పర్ఫెక్ట్గా కనుక చేసుకోలేకపోతే చాలా సమస్యలోకి వెళ్తారు, లావ్ అయిపోవడాలన్నీ జరుగుతుంది. ఈవెన్ అంటే మీకు మీరుగా గుండెని ఇంత కొట్టుకోవాలని కానీ, లేకపోతే శ్వాస 2 నిమిషాలకి ఎన్ని చేయాలి అన్నీ మీరు చేయలేరు. కానీ ఒకవేళ కనుక మీరు కరెక్ట్గా సిస్టమేటిక్గా మీరు అన్నీ చేయగలిగితే మీ చెప్పిన మాట మీ బాడీ ఉంటుంది. హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. హార్మోన్స్ అంటే ఏమీ కాదండి, అవి వాహకాలు. అంటే దాని అంటారు పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఎలా చేస్తారు, పట్టుకెళ్ళి తీసుకెళ్ళి మన పోస్ట్ మ్యాన్ ఏం చేస్తే మన ఇంటికి వచ్చి ఒక పేపర్ అదేంటిది ఒక లెటర్ ఎలాగిస్తాడో, అట్లాగే మన ఈ యొక్క హార్మోన్స్ కూడా బాడీలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తాను, నువ్వు ఇది పట్టుకెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేయి అని చెప్పి ఎక్కడికక్కడ హార్మోన్స్ని పంపిస్తుంది అన్నమాట. సో పోస్ట్ మ్యాన్ పంపించి అక్కడికి ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాడు, అది హార్మోన్స్ అంటే. సో దీనికి ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇన్సులిన్ హార్మోన్ గురించి మొదట మీకు అర్థమైతే మిగతా అన్నీ అర్థమైపోయినాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కడ, ప్యాంక్రియాస్ దగ్గర, అంటే తెలుగులో క్లోమం అంటారు. సరే, ఆ యొక్క ప్యాంక్రియాస్ దగ్గర ఏదైతే ఇన్సులిన్ అది స్పైక్ అవుతుందో అదేమవుతుందంటే ఆటోమేటిక్గా అది అక్కడ అదేం తీసుకెళ్తుందంటే, మీరు తయారు చేసిన గ్లూకోజ్ని లివర్ ఏదైతే తయారు చేస్తుందో ఆ గ్లూకోజ్ అంతటినీ కూడా ఏం చేస్తుందంటే ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి, ప్రతి సెల్కి అది పట్టుకెళ్ళి అందిస్తుంది, ఆహారంగా అందిస్తుంది. ఒకవేళ కనుక ఇన్సులిన్ కనుక లేదనుకోండి బాడీలో, ఏమవుతుంది, ఆ యొక్క గ్లూకోజ్ అనేది ఆ యొక్క సెల్కి చేరదన్నమాట. కాబట్టి సెల్ యొక్క జీవం, అంటే సెల్లోకి ఉండే జీవాన్ని తీసుకెళ్ళేది ఎవరంటే ఇన్సులిన్. సో అర్థమైంది కదండి. సో ఈ యొక్క మెయిన్ మీరు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మా హార్మోన్స్ అంటే నథింగ్ బట్ వెహికల్స్, లేకుంటే మెసెంజర్స్. సో తీసుకెళ్ళి ఇదిగో మీ పని చేయి, ఇదిగో ఇన్సులిన్ ఏం చేస్తుంది, లివర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు రెడీ అయిపో, ఇదిగో ఫుడ్ వచ్చేస్తుంది అని చెప్పి తట్టి లేపినప్పుడు మాత్రమే ఆ యొక్క లివర్ పని చేయడం మొదలేస్తుంది. సో ఇట్లా అన్నమాట. ప్రతి దానికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్సులిన్ కొన్ని వందల పనులు చేస్తుందండి. సో ఇలాగ హార్మోన్స్ వ్యవస్థ అంతటి మీద మీరు కొంత అవగాహన తీసుకోండి. అయితే ఈరోజు నేను
మొదటిగా చెప్పినట్లుగా కార్టిజోల్ గురించి నేను చెప్తానని చెప్పాను. సో వాట్ ఈజ్ కార్టిజోల్? ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే ఏదో ఒక ఫైర్ యాక్సిడెంటో, లేకపోతే ఒక సడన్గా ఏదో ఒక పిచ్చుకొక్క ఎదురొచ్చిందో, లేకపోతే ఏదో ఒక సంథింగ్ ఎవరో మీ బ్యాగ్ కొట్టేశారు, పరిగెట్టుకుని వెళ్ళాలనో, లేకపోతే అంటే ఒక ఫైట్ చేయాలనో, లేకపోతే వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవడమో, లేకపోతే పారిపోవడమో, ఏదో ఒకటి చేస్తాం కదా. ఈ రెండింటికి అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెండింటికి కూడా ఏం కావాలంటే మీకు శక్తి కావాలి. దీనికి మోటివేషన్గా కూడా సరదాగా నేను ఒక స్టోరీ చెప్తా ఉంటాను మా వాళ్ళందరికీ. ఏమంటారంటే, ఒక ఆవిడ చక్కగా ఏంటంటే నేను నడవలేను అని చెప్పి కూర్చుంది. సడన్గా ఒక పిచ్చుకొక్క ఎదురొచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది అని అడుగుతాను నేను. పరిగెడుతుంది. మరి ఇందాక నడవలేను అంది కదా అంటే మరి ఇప్పుడు ఎలా పరిగెట్టింది అని అడుగుతాను. ఎందుకంటే అప్పుడు నడవలేనని అనుకొనడంలోనే ప్రాబ్లము. సాధారణంగా మనందరం చేసే పని అది అనుకోవడం వల్ల. అంటే నేను మంచివాడు కాదు, నా చెడ్డోడు, నాకేం రాదు, నా చేత కాదు, నా పరిస్థితి ఇంతే, నా బతికింది, ఇట్లాగా చాలామంది నెగిటివ్స్లో అలా అనుకోవడం వల్ల మాత్రమే చేసుకోలేకపోతున్నారు. కానీ నిజంగా మీరు అనుకోగలిగితే ఏవైనా మీరు చేయగలరు. అంటే మీ లోపల తెలియకుండా ఇన్నర్గా ఎంతో స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పేసి నేను పాజిటివ్గా అందరికీ చెప్తాను. బట్ ఆ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇప్పుడు ఫిజికల్గా అంటే ఇలా లిటరల్గా మీకు ఏంటి ఆ శక్తి అంటే కార్టిజోల్. ఆ పవర్ పేరు ఏంటి అంటే కార్టిజోల్. కార్టిజోల్ అనే ఒక అద్భుతమైన ఒక వ్యవస్థ, ఆ హార్మోన్ మీకేం చేస్తుందంటే సడన్గా అది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఏదైనా ఫైట్ వచ్చినప్పుడు, లేకపోతే ఫ్లైట్ ఆ పరిస్థితి వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే పరిగెట్టని చెప్పడమో, లేకపోతే ఎదుర్కొని నించు అని చెప్పడానికి, యుద్ధం చేయని చెప్పడానికో వాడే ఒక అద్భుతమైన ఆ యొక్క హార్మోన్ కార్టిజోల్. ఇదేం చేస్తుందంటే సడన్గా అంటే బాడీలో ఉన్న ప్రతి అంటే గ్లూకోజ్ కణాలన్నీ కూడా ఏమవుతుందంటే ఎక్స్ట్రా కావాలి కదండి. ఈవెన్ ప్రోటీన్ కూడా సడన్గా మారిపోద్ది అనమాట, గ్లూకోజ్గా మారిపోద్ది. అన్ని గ్లూకోజ్గా మారిపోయి చాలా పవర్ని ఇస్తుంది. ఎందుకంటే పరిగెట్టాలంటే చాలా పవర్ కావాలి కదా, ఇంకా ఎక్కువ శక్తి కావాలి కదా. అలాంటి ఎక్కువ శక్తిని ఇచ్చేది ఏంటంటే దాని పేరేం పేరంటే కార్టిజోల్. సో ఇప్పుడు కార్టిజోల్ గురించి మనం అది ఏంటి, ఏమేమి ఎంతో తయారు చేస్తుంది అంటే ఇక్కడ మోర్ ఏముంటుందని గ్లూకోజ్ని వాడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీ బాడీలో ఎక్కువ గ్లూకోజ్ ఉండిపోతే, ఒక విధంగా కార్టిజోల్ కనుక వస్తే, అంటే పరిగెట్టినప్పుడు కానీ మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ కార్టిజోల్ ఒక విధంగా అది అప్పుడు కూడా అవ్వడం వల్లే చాలా మట్టుగా కొంత మీ గ్లూకోజ్ కన్జ్యూమ్ అవుతుంది. సో అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కార్టిజోల్ వలన మీకు కన్జ్యూమ్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు అదే జోన్లో ఉండిపోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, నాకు తెలిసి చాలామంది డాక్టర్స్ కూడా ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే కొన్ని రకాలైన జబ్బులు ఉంటాయి, లైక్ ఆస్తమా కానీ, ఈవెన్ సోరియాసిస్ కానీ, లేకపోతే ఏదైనా రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే కిడ్నీ జబ్బుల్లో కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, నరాల జబ్బులు కదండి. వీటన్నిటికీ వాళ్ళు ఏం వాడతారంటే, అంటే పేర్లు చెప్పనులేండి, పేర్లు చెప్తే మళ్ళీ మంచిది కూడా కాదు, అంటే కొన్ని రకాలైన మందులు వాడతారు. దానిలో కూడా కార్టిసోల్ అనేది అంటే హార్మోన్స్ని వాళ్ళు యాడ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే, మనం మామూలు భాషలో మనం అందరం చెప్పుకుంటాం స్టెరాయిడ్స్ అంటాం కదా, మనం సింపుల్గా చెప్పాలంటే స్టెరాయిడ్స్ అంటారు. సో ఈ స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క కార్టిసోల్ ఎప్పుడైతే అయిందో, కార్టిసోల్తో పాటు కార్టెక్స్ అంటారు, లేకపోతే స్టెరాయిడ్స్, ఇవన్నీ మిక్స్డ్గా ఉంటుంది అనమాట. సో అవన్నీ డీప్గా వెళ్ళొద్దులేండి, సింపుల్గా ఏంటంటే స్టెరాయిడ్స్ అనే పదం మీకు తెలుసు. సో ఇవన్నీ ఇచ్చేస్తుంటారు మందులకి. దానివల్ల కూడా చాలామందికి ఏమవుతుందంటే బాడీలో కార్టిసోల్ అనేది ఎక్కువ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. దానివల్ల కూడా అంటే లాంగ్ రన్లో చాలా ప్రాబ్లం. ఏదైనా అతి సర్వత్రా వర్జేయద్దండి. సో అది కార్టిసోల్ కావచ్చు. కార్టిసోల్ ఎంత మంచిదంటే నేను ఇప్పుడు చెప్పాను, కానీ అదే ఎక్కువైతే ఏమవుతుంది, అది ప్రాబ్లమే. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఏదో ఒక సంథింగ్ ఏదో జరుగుతుంది జీవితంలో, ఇంకా అక్కడే ఆగిపోతారు. అలా డిప్రెషన్లోకి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితులు మాత్రం రాకూడదు. అందుకని కార్టిసోల్ గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది లావ్ అయిపోవడం కారణం కూడా ఏంటంటే ఈ కార్టిసోల్ యొక్క ఎఫెక్ట్ వలన కూడా చాలామంది ఏమవుతారంటే అంటే డిప్రెషన్ అవన్నీ చెప్పాను కదా, అది కంటిన్యూస్గా ఉండకూడదు. కార్టిసోల్ అనేది బాడీలో ఉండిపోకూడదు. ఒకసారి వచ్చి అది ఫ్లైట్ చెప్పిన అక్కడికి ఆగిపోతే పర్లేదు, మళ్ళీ అలా కంటిన్యూ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఇంకా నీరసాలు అయిపోవడము, ఎక్కువ కాలం ఉంటే కనుక మళ్ళీ బరువు పెరగడం కూడా జరుగుతుంది. మీరు కావాలంటే చూడండి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అదే సో డిప్రెషన్లకు కంపల్సరీగా వాళ్ళు స్టెరాయిడ్స్తో ఇస్తారు మెడిసిన్స్ డాక్టర్స్. దానివల్ల కూడా చాలామంది లావ్ అయిపోతూ ఉంటారు. సో ఇన్సులిన్ గురించి, కార్టిసోల్ గురించి నేను సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఇన్సులిన్ కూడా ఎక్కువ కనుక అయిపోతే ఇన్సులిన్ కూడా ప్రమాదం, ఇన్సులిన్ కూడా టాక్సిక్గా మారిపోతుంది. అలాగే
ఇలాగే కార్టిజోల్ కూడా ఏమవుతుందంటే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బాడీలో ఏదైతే మనం గ్లూకోజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటిని ఏం చేస్తుంది నిల్వ చేయడానికి, అంటే గ్లూకోజ్ ఎక్కువైపోయినప్పుడు దాన్ని నిల్వ చేయమని చెప్తుంది ఇన్సులిన్. కానీ కార్టిజోల్ ఏం చేస్తుంది, దాన్ని ఖర్చు పెట్టమంటుంది, అంతే కదా. అంటే ఖర్చు పెడుతుంది కదా, మంచిదే కదా అని కార్టిజోల్ అనుకుంటే ఈ రెండు కూడా ఎక్కువ అయిపోతే ఎక్కువ కాలం ఉంటే ఈ రెండు కూడా మళ్ళీ టాక్సిన్స్గా మారిపోతుంది. మీకు అర్థమైంది కదండి. సో ఇన్సులిన్ టాక్సిటీ, అలాగే మీరు గ్లూకోజ్ పెరుగుతుంటే గ్లూకోజ్ టాక్సిటీ, లేకపోతే మీరు మందులు వాడితే ఆ మందులు కూడా బాడీలో టాక్సిన్స్గా మారిపోతుంది. అలాగే కార్టిసోల్ కూడా ఏమవుతుందంటే అది యొక్క ఎక్కువ కాలం వాడితే మందులు కానీ లేకపోతే ఎక్కువ కాలం కార్టిసోల్ నిల్వ ఉండిపోతే అది కూడా టాక్సిన్స్గా మారిపోతుంది. సో అతి సర్వత్రా జయంతి అంటే అది అనమాట. సో మీకు ఏదైనా కూడా బాడీలో హార్మోన్స్ కనుక ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోవడం అనేది అయితే అది ఎప్పుడు కూడా మంచిది కాదు. హార్మోన్స్ వల్ల మనం బతుకుతున్నాం, ఎంత నిజమో ఆ హార్మోన్స్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే మనం లావ్ అయిపోతాం. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా కాపాడుకోవాలి, అక్కడ కార్టిసోల్ని ఇప్పుడు కొన్నిసార్లు ఏంటో అడ్రినలిన్ కనుక అంటే దెబ్బతిన్నప్పుడు కూడా కార్టిసోల్, అసలు ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే కార్టిసోల్ లేకుంటే లేకపోతే ఈ డిప్రెషన్స్ ఉన్న వాళ్ళకు ఎందుకు డిప్రెస్ అయిపోతున్నారు, ఎందుకు వాళ్ళు అలాగే లావ్ అయిపోతున్నారు అని దాన్ని చెప్పే బదులుగా ఒక్క సింపుల్ పాయింట్ చెప్తాను. మీరు నైట్ పడుకునేటప్పుడు దయచేసి కొంచెం అంటే పగలంతా ఇన్సులిన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నైట్ ఏమో కార్టిసోల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎంత ఎక్కువ డార్క్గా మీరు రూమ్ ఉంచుకుంటారో అంత ఇంపార్టెంట్ అండి. పగలు కంటిన్యూస్గా లైట్లో ఉండి ఏంటిది చాలామంది షోరూమ్లో అట్లా పనిచేస్తారు కదా, రోడ్డు బయటికి వెళ్ళకుండా ఓన్లీ అలా గదుల్లోనే ఉండిపోయే వాళ్ళకి ప్రమాదమే, ఎందుకంటే వాళ్ళకి డి విటమిన్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం నైట్ పడుకోలేని వాళ్ళకి కూడా అంతే ప్రమాదం అండి. మీరు పగలు ఎండను తీసుకోకపోతే డి విటమిన్ తీసుకోకపోతే ఎంత తప్పు, అలాగే నైట్ నిద్రపోకపోతే అంతే తప్పు. సో నేను ఎప్పుడు కూడా ఇది ఆప్టిమల్ హెల్త్లో ఈ 4 ఎందుకు చెప్తున్నానంటే EARNలో ఎందుకు చెప్తాను, ఎక్సర్సైజు, యాటిట్యూడ్, రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క న్యూట్రిషన్ తినేసాం జాగ్రత్తగా అంటే కాదు, నేను నైట్ సరిగా పడకపోతే తిన్న ఆహారం మీరు సరిగా డైజెస్ట్ అవ్వదు, పొద్దున్న లేచడికల్లా మీకు రకరకాల ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి. సో నిద్ర లేనప్పుడు ఏమవుతుందంటే మీరు సరిగా తినలేకపోతారు, సరిగా అంటే అంత అబ్నార్మాలిటీ అయిపోతుంది. కారణం ఏంటంటే ఈ యొక్క హార్మోన్ వ్యవస్థ అంతా నైటే అది రిపేర్ చేసుకుంటుంది, నైటే పనులన్నీ జరిగిస్తుంది. కాబట్టి మీరు హార్మోన్స్ని మీరు ఏమీ చేయలేరు, మీరే చేయలేరు. మీరు చేయాల్సిన ఏంటంటే చక్కగా పడుకోవడం, డార్క్ కర్టెన్స్ వేసుకొని లైట్లన్నీ ఆఫ్ చేసుకొని చక్కగా పడుకున్న 4 గంటలు పడుకుంటారా, 7 గంటలు పడుకోవాలని చెప్పాను, కానీ 7 గంటలు పడుకోలేకపోయినా కనీసం 4-5 గంటలు పడుకున్నా కూడా పర్ఫెక్ట్గా పడుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా వాళ్ళ మెటబాలిజం అంతా బాగుంటుందండి. అలాగే మంచిగా న్యూట్రిషన్ తీసుకుంటున్న వాళ్ళకి 4 గంటలు పడుకున్నా కూడా సరిపోతుంది. న్యూట్రిషన్ లేని వాళ్ళకి 7 గంటలు పడుకున్నా కూడా వాళ్ళు నీరసంగానే ఉంటారు. కానీ మీరు అందుకే ఆ యొక్క నైట్ స్లీపు అలాగే డే టైము ఈ 2 కూడా మీరు కలుచుకోండి. సో స్ట్రెస్ నుంచి బయటికి రండి, ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉండిపోకండి. డిప్రెషన్లో ఏదైనా కూడా మన లైఫ్లో ఏది మార్చలేడు. నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండమని ఎప్పుడు చెప్పేది. అందుకే ఏంటంటే ఎంత ఎక్కువగా మీరు ఆ యొక్క డిప్రెషన్లు లేకపోతే అవన్నిటిలోంచి రకరకాల డిజార్డర్లో నుంచి బయటకు వస్తారో అంత తొందరగా మీరు బరువు నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఒక ఆమె నాకు ఏ స్ట్రెస్ లేదండి, ఎందుకో మరి నాకేం లేదంటే ఫుడ్ అంతా పర్ఫెక్ట్గా డైట్ అంతా బాగానే మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఒక డిప్రెషన్లో ఉన్నారు. అది నాకేం లేదని చెప్పాను, కానీ ఆ తర్వాత కొంచెం వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఏమిందంటే వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల అది నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళు తెలియకుండా మానసికంగా వాళ్ళు కురింగిపోతున్నారు. సో ఆ డిప్రెషన్ వల్ల ఏమైందంటే నైట్ సరిగ్గా నిద్రపోవట్లేదు, వాళ్ళ మైండ్లో ఎప్పుడు కూడా అవి ఆలోచనలు వస్తున్నాయి. సో దట్ వాళ్ళకి బాడీ అనేది సరిగా ఉండలేదు. కాబట్టి ఫుడ్ నేను రోజు చెప్తున్నట్లుగా ఇన్సులిన్ ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాయో కార్టిసోల్ లాంటివి హార్మోన్స్ అన్నిటివి కూడా చాలా చాలా మీ బాడీని ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి హార్మోన్స్ని జాగ్రత్తగా కాపాడుకోండి. హార్మోన్ల వ్యవస్థ అంతటిని మీ గురించి అర్థం చేసుకోండి. అవి పాపం మేము బతిమాలు అడుగుతున్నాయి, అరే బాబు టైం పడుకుంటారా బాబు, చక్కగా తినండిరా నాయన, ఈ పదార్థమే తినని చెప్పి బాడీ మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంది. సో బ్రెయిన్ మీరు ఇంకా అదన్నీ అంత డీప్గా నేను అట్లేదు, కానీ ఈవెన్ మీరు కనుక క్రొవ్వు కనుక పెరిగిపోతూ ఉంటే మీకు అంటే అది ఇంకా నేను ఇంక చెప్పలేదు, బ్రెయిన్ కూడా మీకు దాన్ని చెయ్యి దాటిపోతుంది. అది బ్రెయిన్ కూడా ఇంక నీ ఇష్టం ఏం చేసుకో, దానికి తెలియదు, ఇంకేం చెప్పాలో కూడా తెలియదు అనమాట.
అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. హార్మోన్స్ అన్నీ ఆడ ఇష్టం వచ్చినట్టుగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి దయచేసి ఇవన్నీ సిస్టమేట్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. హార్మోన్ మాట వినండి, మంచిగా బాడీని అంతటిని తయారు చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్.